నిన్న ప్రభుత్వం చాలామంది విద్యార్థులను అరెస్ట్ చేసి రకరకాల పోలీస్ స్టేషన్లకు చాలా స్ట్రాటజిక్గా తీసుకుపోయింది. మీ తెలివితేటలు, మీ యొక్క నక్కజిత్తుల అలవాట్లన్నీ కూడా వేరే రాజకీయ పార్టీలను కుప్పగూల్చడానికో వాళ్ళ ఎమ్మెల్యేలను కొనడానికో వాడండి తప్ప విద్యార్థులను కష్టపెట్టడానికి లేకపోతే కేసులు పెట్టడానికి మమ్మల్ని భయపెట్టియడానికి మీరు మీ నక్కజిత్తుల తెలివి వాడొద్దు. తెలంగాణ ఉద్యమం మొత్తం విద్యార్థుల యొక్క రక్తం చిందించడం ద్వారా 1200 మంది విద్యార్థులు అమరవీరులు అవ్వడం ద్వారా వచ్చింది తప్ప మీ రాజకీయ పార్టీల వల్ల కాదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు గద్దెనెక్కి అధికారం చెలాయిస్తున్నది. మా విద్యార్థులందరూ కూడా మీకోసం కష్టపడ్డారు. ఈ విద్యార్థుల యొక్క రక్తం చిందించడం ద్వారా మాత్రమే మీరు గద్దెనెక్కిరు. రేవంత్ రెడ్డి, మళ్ళీ గుర్తించుకో, నువ్వు ఎన్ని రకాల నకజిత్తుల మాటలు చెప్పినా సరే మేమంతా చదువుకున్నళ్ళం, అందరూ కూడా పీజీలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నువ్వు చెప్పే అబద్ధాలన్నీ కూడా అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ ఉన్నది. నీ అబద్ధాలు మొత్తాన్ని రాష్ట్రం మొత్తం చెప్పేటటువంటి తెలియనటువంటి విద్యార్థి నాయకులు వీళ్ళంతా. కాబట్టి నీ అబద్ధాలు మొత్తం కూడా పక్కకు పెట్టి మీరు, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే ఇస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ హామీని నిలబెట్టుకోండి అని చెప్పేసి మాత్రమే మేము పోరాడుతూ ఉన్నాము. తర్వాత ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి 5000 SIPC పోస్టులు ఏవైతున్నాయో అవి హైదరాబాద్ నగరానికి కూడా సరిపోవు. 15 నుండి 20 లక్షల మంది SIPC కానిస్టేబుల్ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు కనీసం 20,000 పోస్టులు ఇస్తే తప్ప ఈ రిక్రూట్మెంట్లో లాభం జరిగేటటువంటి అవకాశం ఉండదు. తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఏజ్ రిలాక్సేషన్ పెంచలేదు. సో చాలా విషయాలు హరికృష్ణ సార్ మాట్లాడిండు. ఆ అంశాలన్నిటినీ కూడా ప్రభుత్వం సీరియస్గా కనుక తీసుకపోతే ఈ ప్రెస్ మీట్లు అన్ని జిల్లాలలో జరుగుతాయి. ప్రెస్ మీట్ల తర్వాత అన్ని లైబ్రరీ కేంద్రాలలో కూడా మేము పోరాటాన్ని నిర్మించడానికి సిద్ధమవుతా ఉన్నాం. సో కాబట్టి మీరు మమ్మల్ని పోరాటంలో పాల్గొనండి అని చెప్పేసి ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నది. మమ్మల్ని అందరినీ కూడా నాయకులను చేయడానికి మీరు కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నది తప్ప విద్యార్థుల యొక్క డిమాండ్లను నెరవేర్చేటటువంటి విధంగా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా మాట్లాడతలేడు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కూడా మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. మీ వల్లనే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు సర్వనాశనం అయిపోయారు. మీ వల్లనే పేపర్ లీకులు జరిగినాయి. మీ వల్లనే గ్రూప్ 1 పేపర్ లీకేజ్ జరిగింది. 16 పేపర్లు లీకేజ్ జరిగినాయి. మీ మీద కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకోండి, విద్యార్థుల తరపున పోరాడండి, మీరు మాతో పాటు కలిసి రండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మరి నిలబెట్టుకునేటటువంటి విధంగా మనం అందరం కలిసి పోరాడదాం. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మా అందరితోటి కూడా కలిసి రావాలి. ఇక చాలా మంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో చాలా మంది పేటీఎం బ్యాచ్ అని, వీళ్ళు బీఆర్ఎస్ తొత్తులు అని చెప్పేసి, బీజేపీ తొత్తులు అని చెప్పేసి, కమ్యూనిస్టు తొత్తులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేమందరం కూడా తెలంగాణ తొత్తులము. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడేటటువంటి విద్యార్థులం మేము. తెలంగాణలో మేము సాధించుకున్నటువంటి తెలంగాణలో మేము ఉద్యోగాలు సాధించుకోవాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి విద్యార్థులం. కాబట్టి మీ ఊకదంపుడు అబద్ధాలకు బెదిరేటటువంటి ప్రసక్తి లేదు. మేమందరం కూడా క్యాంపస్లలో చదువుకొని డిగ్రీలు చేసి, పీజీలు చేసి, కేసులు పెట్టుకొని సైలెంట్గా కనీసం సమయం ఇస్తేనన్నా మీరు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి అనుకున్నాం. కానీ మీకు ఆ సిగ్గుశరం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా సిగ్గు తప్పి విద్యార్థుల మీద కేసులు పెడతారు. అట్లాంటి పిరికి పంద చర్యలు చేయకండి. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఏ ప్రాంతంలో అయినా సరే మేము చర్చకు సిద్ధం, అందరం చర్చకు సిద్ధం. అందరూ మాట్లాడతారు. ఇక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని నోటిఫికేషన్లు వేసారు, అసెంబ్లీలో మీరు ఇచ్చినటువంటి క్లారిటీ ఏంది? 16,000 ఉద్యోగాల పైన మాత్రమే మేము ఇచ్చినామని చెప్పారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్తారు అనేటటువంటి అన్ని వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి. మీరు పేపర్లలో ఇచ్చినటువంటి ప్రకటనలు కూడా ఉన్నాయి. మీరు ఎక్కడ తప్పించుకోలేరు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని వెంటాడడం మాత్రం ఖాయం. కాబట్టి మీరు ఏ రోజు కూడా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేయకుండా, అణచివేయడానికి ప్రయత్నం చేయకుండా మీ హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. మేము సార్ చెప్పిండు, అన్ని డిమాండ్లు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు. ఆ డిమాండ్లన్నిటిని కూడా అతి త్వరలో నెరవేరుస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. సో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం, నిన్న కనీసం ఆత్మీయ సమ్మేళనం అని పెట్టుకుంటే కూడా అక్కడ ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోనియకుండా బెటాలియన్ను దించి 7-8 పోలీస్ వ్యాన్లను దించి ఒక సిఐ అయితే డైరెక్ట్ ఆ మీటింగ్ హాల్ డోర్ ముందల కూర్చొని ఏ వ్యక్తిని కూడా లోపలికి పోనీయకుండా
అక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేసి రకరకాల పోలీస్ స్టేషన్లోకి తీసుకుపోవడం జరిగింది. సో అట్లాంటి చర్యలు చేయకూడదు, రెచ్చగొట్టకండి, మమ్మల్ని ఈ పోరాటంలోకి లాగకండి. మేము మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోండి. SIPC 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వండి, ఏజ్ రిలాక్సేషన్ పెంచండి. ఇంకా సారు చాలా విషయాలు మీతో మాట్లాడడం జరిగింది. అదే రకంగా మరి ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి అందరు ఉద్యమకారులకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పేరు పేరున. సో ఇక్కడ మరి ప్రత్యేకంగా వచ్చినటువంటి మన విఠలన్నకి కూడా తెలంగాణ ఉద్యమకారుడు చాలా మీటింగ్లలో తెలంగాణ విద్యార్థుల తరపున పోరాటం చేసినటువంటి విఠలన్న కానీ, తెలంగాణ విద్యార్థి సేన శివ కానీ, జనార్దన్ కానీ, దామోదర్ కానీ, ప్రత్యూష కానీ, అండ్ BRS ప్రభుత్వంలో మరి నిరాహార దీక్ష చేసి చావును కూడా లెక్క చేయకుండా మరి పోరాటం చేసినటువంటి మోతిలాల్ కానీ, అస్మా కానీ, ఝాన్సీ కానీ, మన బాలకోటి కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది విద్యార్థులు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వీళ్ళందరూ కూడా పోరాటం చేసి వచ్చిన వాళ్ళు, BRS ప్రభుత్వాన్ని కూడా బెదిరించి పోరాడి సావును కూడా లెక్క చేయకుండా మీకోసం కొట్లాడినటువంటి నాయకులు. వీళ్ళను మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడము, అప్పుడు వీళ్ళే కదా మీకోసం పనిచేసింది, అప్పుడు పేడ ఆఫీస్లోనా మరి వీళ్ళు బ్రదర్? గత ప్రభుత్వం పోవడానికి కారణమే వీళ్ళంతా. ఇప్పుడు సార్ ఏ పేర్లు అయితే చెప్పారో వీళ్ళంతా. మరి అప్పుడు పేడ ఆర్టిస్టులు కాని వాళ్ళు ఇప్పుడు పేడ ఆర్టిస్టులు ఎట్లయితారు? సో వీళ్ళందరూ కూడా BRS ప్రభుత్వంలో పోరాడిరు. BRS ప్రభుత్వం రాకముందు కూడా BRS ప్రభుత్వం నోటిఫికేషన్ వేసింది, లాస్ట్ ఇయర్లో వేసింది. అంతకుముందు 9 ఏళ్ళు కొట్లాడింది కూడా వీళ్ళే. మళ్ళా కూడా కొట్లాడతాం. తెలంగాణ బతికున్నన్ని రోజులు విద్యార్థి నాయకులు అందరూ కూడా ఉంటారు. మీ ఊకదంపుడు కేసులకు ఏం భయపడేది లేదు. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం, పోరాడతాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి నిరుద్యోగ మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు మరియు తెలంగాణ ఉద్యమకారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ తెలంగాణ నిరుద్యోగ సేన అనేది ఒక నిరుద్యోగ విషయాలే కాకుండా మరిన్ని సామాజిక విషయాలకు కూడా అందరం కలిసి ఫైట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అందరికీ.